హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విజయాస్ హోమ్ అండ్ కిచెన్ బ్లాగ్స్. నేను ఈరోజు బాసుంది చేశాను. ముందుగా స్టవ్ పైన బాండి పెట్టుకొని దాంట్లో లీటర్ పాలను పోసుకొని బాగా మరిగించుకోవాలి. మరిగించుకుంటూ ఇలా మీగడను తీస్తూ కలుపుతూ అడుగంటకుండా కలుపుకోవాలి. ఇలా మరుగుతున్న పాలు హాఫ్ లీటర్ అయ్యేంత వరకు బాగా థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మరిగించుకోవాలి. ఇలా మీగడని సపరేట్ చేసుకుంటూ పక్కకు పెట్టుకోవాలి. పాలు కంప్లీట్గా థిక్ అయిన తర్వాత 1 కప్ షుగర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. షుగర్ మెల్ట్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఇలా అంచుల చివర పట్టేసిన మీగడను తీస్తూ కలుపుతూ అడుగంటకుండా బాగా థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఆ తర్వాత ఇందులో యాలకుల పొడిని వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా తీసి పెట్టుకున్న మీగడను అందులో వేసి అది కంప్లీట్గా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుతూ అడుగంటకుండా థిక్ అయ్యేంత వరకు బాగా కలుపుతూ ఉండాలి. ఇలా రోలింగ్ బాయిలింగ్ అవుతూ ఉన్నప్పుడు మనం ముందుగానే కట్ చేసుకొని పెట్టుకున్న జీడిపప్పు, బాదం, పిస్తా పలుకులను అందులో వేసుకొని కలుపుకోవాలి. ఇలా చిక్కబడాక ఒకసారి కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇది చల్లారిపోయిన తర్వాత ఇంకా థిక్గా అయిపోతుంది. హోమ్ మేడ్ బాసుంది రెడీ. ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా తింటే ఎంతో యమ్మీ బాసుంది రెడీ. ట్రై చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి ఎన్నెన్నో వంటలు చేస్తూ ఉంటాను.